ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, నీకు వందనాలు నాన్న. నువ్వు ప్రేమించి కాపాడి మరొక పరిశుద్ధ దినం ఇచ్చావు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడా, రక్షించావు నాన్న. ఇదిగో ప్రభా, ముందున్న సమయాన్ని ప్రభా నీ చేతిలో పెడుతున్నాం. ఇదిగో ప్రభా, ఈరోజు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు రాస్తూ మాట అంటున్నాడు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు దుర్గంలా ఉంటాడంటే ముందు ఉండి నడిపిస్తాడు, లేకపోతే ఆయనే అన్నీ చూసుకుంటాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి, ఆయన దగ్గరికి రావాలని ఇక్కడ చెప్తున్నాడు. అయితే కొన్ని వచనాలు మనము నెమరు వేసుకుందాం. అదే దావీదు అంటున్నాడు. 32వ కీర్తన 7వ వచనం అంటున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవే నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దావీదు అంటున్నాడు, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఎక్కడ దాగేది అంటే నీ దగ్గరే నేను దాగుతాను. ఎవరు నన్ను దాచలేరు, ఎవరు నన్ను రక్షించలేరు అని ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు అటువైపు వెళ్ళకుండా నా దాగుచోటు యేసు అని మనం అన్నప్పుడు యేసు వెంటనే మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించడానికి సహాయం చేస్తాడు. రక్షించడమే కాదు, ఆ యొక్క బాధల నుండి మనల్ని విముక్తి దయచేసి విమోచన గానములు అంటే మనము ఆనందంతో ఉంటాము. నీవు నన్ను ఆవరిస్తావు అని అంటున్నాడు. మనం ఆనందంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆవరిస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. చిన్న కోరస్ పాడుదాం. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా హృదయములో నివసించిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా హృదయములో నివసించిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడైతే దేవుని హృదయం పూర్వకంగా ఆరాధిస్తామో అప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేస్తానికి ఉంటాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు మరొక కీర్తనలో అంటున్నాడు. 46వ కీర్తన 1వ వచనము అందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన చెప్తున్నాడు, దేవుడు మనకు ఆశ్రయము. చాలాసార్లు మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజంగా 9వ అధ్యాయంలో 1వ వచనం, మనము పూర్ణ హృదయంతో దేవుని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. కానీ మనము పై భక్తి కాకుండా హృదయాంతరంగంలో దేవుని ప్రేమించినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు భక్తి చాలా బలహీనంగా ఉంటుందేమో, కానీ నిజంగా దేవుని ఆరాధించండి. బలహీనంగా కాదు, బలంతో దేవుని ఆరాధించండి. అందుకే
ఆ, సొలొమోను ఈ మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఆ, దేవుడు ఈ మాటను బట్టి మనం ధైర్యపరచుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. మనము దేవునిలో ఉంటే సురక్షితంగా ఉంటాం. రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ దేవుని మీద ఆధారపడితే చాలాసార్లు దేవుడు మనకు సాయం చేశాడు, చేస్తాడు, చేయబోతున్నాడు. అంటే ఆయన ఒకసారి చేసి ఊరుకునే దేవుడు కాదు. మనము దేవుని మీద డిపెండ్ అయితే దేవుడు మనల్ని చివరి వరకు ఆయన చూసుకుంటాడు, మన అవసరత లెక్కలు తీస్తాడు. కాబట్టి ప్రియమైన ప్రేక్షకులారా, యూట్యూబ్ ప్రేక్షకులారా, మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని నమ్ముకోండి, దేవుని వైపు చూడండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆపత్ కాలంలో ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఎవ్వరు మన బంధువులు మనకు నమ్మదగిన వారు కాదు, మన స్నేహితులు నమ్మదగిన వారు కాదు, మనం ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో వారు కూడా నమ్మదగిన వారు కాదండి. యేసు ఒక్కడే నమ్మకమైన వాడు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర రా, నీ బాధ ఆయనకు చెప్పు, నీ అవసరత ఆయనకు చెప్పు, నీ అక్కర్లు ఆయనకు చెప్పు. దేవుడు తప్పకుండా నిన్ను ఆ యొక్క బాధల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుండి విడిపించి నిన్ను గొప్ప వాడిగా, గొప్ప దానిగా చేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి కృపా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ.